లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1954వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన చేసిన ప్రసంగం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యాన్ని, వస్త్రాలను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ఏలియా మరియు ఎలీషా నివసించిన కాలము దేవుని పిల్లల సహవాసం అందుబాటులో ఉన్న కాలం. ఆ విధమైన సహవాసాన్ని ఎక్కువగా అనుభవించిన సేవకుడు గెహజీ. కానీ తాను ప్రమాదములోనికి పరిగెడుచున్నాడని తెలియనివాడు. అనేక మంది ప్రవక్తల పిల్లలతో అతడు ఎలీషా యుద్ధ ఉన్నాడు. ఈ శిక్షణ నొందు వారిలో ప్రవచనాత్మ ఉన్నది. ఏలియా ఎప్పుడు పరలోకమునకు తీసుకొని పోబడునో వారు నిశ్చయముగా ఎరిగియున్నారు. వారు దీనిని ఎలీషాకు తెలిపారు. రానున్న గొప్ప ప్రాముఖ్యత గల సంఘటనలను గూర్చిన ప్రత్యక్షతలు ప్రభువునకు చెందినవి. దేవుని యొక్క సన్నిధిని గూర్చిన మానవ గ్రహింపు మరియు ప్రవచనాత్మ అక్కడ ఉండును. అటువంటి వ్యక్తుల మధ్యలో ఎలీషాకు సేవ చేయుటకు గెహజీ ఎన్నుకొనబడినాడు. గెహజీ నయమానుతో మంచి బేరం చేశాడు. అతని వెనుక పరిగెత్తాడు. సరుకులు తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఏ సమూహంలోనైనా ఆధిక్యతలు మరియు బాధ్యతలు కలిసి ఉంటాయి. ఒక సమూహంలో ఉండి బాధ్యతలను పంచుకొనకపోవుట ఎల్లప్పుడూ ప్రమాదకరమైనది. గెహజీ నయమానుతో ఒక మంచి బేరం చేశానని తలంచాడు గాని తన వారసులకు సంక్రమింపజేయుటకు ఒక కుష్ఠరోగిగా ఇంటికి తిరిగి వచ్చాడు. నీ బాధ్యతలను నీవు పూర్తిగా నెరవేర్చకుండా దేవుని పిల్లల గుంపులో ఉండుట ప్రమాదకరం. యేసుతో ఉండుట ఒక ఆధిక్యత గాని యూదా ఇస్కరియోతు ఉద్దేశాలు మనలో ఉండకుండా ఉండుటకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాం. గెహజీది ఒక విచారకరమైన అంతం మరియు అతని మీద దేవుని తీర్పు బలంగా ఉన్నది. అతడు చాలా కాలము సంతృప్తికరంగా ఎలీషాతో జీవించాడు. చాలా అద్భుతాలను చూచాడు. ఇనుము నీటిలో తేలుటను అతడు చూచాడు. నయమాను స్వస్థత పొందుట చూచాడు. ఒక విధంగా అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. కొంతమంది ప్రజలు అద్భుతాలని చూచినప్పుడు చాలా సంతోషిస్తారు కానీ ఆత్మీయ సహవాసంలోనికి వారు ప్రవేశించటం మర్చిపోతారు. నయమాను యొక్క బహుమానములు వద్దు అని ఎలీషా చెప్పాడు. అద్భుతములు చూచువారు తీర్మానమును కొనసాగించుట మరియు స్వయంగా విశ్వాసపు స్థాయిని నేర్చుకొనుట సమూహంలోని ప్రతి సభ్యుని యొక్క బాధ్యత అయి ఉన్నది. మన కేంద్రాల్లో కొన్ని ఫలించనివిగా తయారగుచున్నవి మరియు సువార్తను ప్రకటించుటలో లోతు లేనివిగా ఉన్నవి. ఎందుకనగా వారిలో అనేక మంది బాధ్యతలు వహించకుండా ఆధిక్యతలను మాత్రమే అనుభవిస్తున్నారు మరియు పెద్దల యొక్క విశ్వాస ప్రమాణములను నేర్చుకొనుట లేదు. సువార్తను ప్రకటించుటకు వెళ్ళుటకు బదులుగా వారు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపి దేవునితో వారి సంబంధాన్ని సరిచేసుకొనవలసిన వారై ఉన్నారు. కొంతమంది గర్విష్ఠులుగా తయారై రావడానికి కోరిక లేని వారై వ్యర్థులుగా ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన స్థలాన్ని నీ మహిమ కొరకు ఉపయోగించకూడదు. ఇప్పుడు ఆకివీడ్లోని మన బృందాల్లో ఒకటి చాలా అనారోగ్యంగా తయారై చనిపోవడానికి సమీపంగా ఉన్నది. మనమంతా ప్రార్థిస్తున్నాము. అయితే కొంతమంది వ్యక్తులతో మిగిలిన వారికి ఏకత్వం ఉండదు. ఆకివీడు చాలా అద్భుతాలు చూచిన స్థలం. కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. క్షయ వ్యాధితో రక్తము కక్కుచూ చివరి దశలోనున్న మనిషి స్వస్థత పొందాడు. అక్కడ ఉన్న ప్రజల్లోనికి గర్వం వస్తున్నదని నేను హెచ్చరించాను. అయితే వారు దానికి జాగ్రత్త చూపలేదు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు అని పరిశుద్ధుడైన పౌలు లాంటి మనిషి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో చెప్తున్నాడు. అయితే ఆత్మ యొక్క ప్రత్యక్షతలు ప్రతివాని ప్రయోజనం కొరకు ఇవ్వబడినవి. దేవుడు నిన్ను ఘనపరిచినట్లయితే అది సరే, కానీ దేవుని మహిమను దొంగిలించుటకైన శోధన మనలను దేవుళ్ళుగా చేస్తుంది. మన సహవాసములో చాలా అపజయాలు ఉన్నాయని మనం తెలుసుకొనవలసి ఉన్నాము.
మన మధ్యలోనున్న భేదములను మరియు గర్వమును విడిచిపెట్టి మనలను మనం తగ్గించుకుందాము.